ఖమ్మంలో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్ర రవి ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ నుండి మయూరి సెంటర్ మీదుగా అమరవీరుల స్తూపం వరకు జర్నలిస్ట్ బృందం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. అర్హులైన జర్నలిస్టులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన 23 ఎకరాల భూమిని హౌసింగ్ సొసైటీకి అప్పగించాలి అని, అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలి అని చేపట్టిన నిరసన ర్యాలీకి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నెల 21న జరగనున్న రాష్ట్ర కేబినెట్ లో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ఆమోదం తెలపాలి అని డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇవ్వాలి. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. జర్నలిస్టులందరికీ వెంటనే హౌసింగ్ సొసైటీకి జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలు వెంటనే జర్నలిస్టుల ఐక్యత. గుంపైతుంది వెనక్కి రావాలి. రోజా వెనక్కి రావాలి. గుంపైతుంది వెనక్కి రావాలి. ఇళ్ల స్థలాలు వెంటనే అర్హులైన నశించాలి. జర్నలిస్టుల ఐక్యత. ప్రభుత్వం మొండి వైఖరి. జర్నలిస్టులపై ప్రభుత్వం మొండి వైఖరి. ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే ఖమ్మంలో 23 ఎకరాల 2 కుంటల భూమిని అలాట్ చేశారు హౌసింగ్ సొసైటీకి. ఆ సొసైటీకి తక్షణమే ఆ భూమిని ఆ సొసైటీ ద్వారా జర్నలిస్టులకు ఇవ్వాలని, అక్రిడేషన్ కార్డుల విషయంలో వివక్ష చూపరాదని, హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం పట్టించుకోకపోవటం వలన ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా హెల్త్ కార్డులు అది గుర్తింపు పొందడం లేదు. ఇవన్నీ పరిష్కరించాలని, తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్తో ఇవాళ టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులు తమకు అవసరమైనప్పుడు రాజకీయంగా అవసరాల కోసం ఇస్కాన్ భూమి కోసం 4.5 ఎకరాలు తెచ్చుకున్నారు. వెంకటేశ్వర మందిరం కోసం 21 ఎకరాలు తెచ్చుకున్నారు. మనం ఆ మందిరాలకి మనం వ్యతిరేకం కాదు, అవి తెచ్చుకోవాలి. కానీ మీరెందుకు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? మీ అవసరాల కోసం, మీ వందినాగదుల కోసం, మీకోసం మీరు చేస్తున్నటువంటి పైరువీలు వాటితోనే మీరు కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఎన్నికల ముందు మీరు ఏమన్నారు? మేము అధికారంలోకి వస్తే ప్రతి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, అక్రిడేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇల్లు కట్టిస్తామన్నారు. ఇవాళ కనీసం జర్నలిస్టులను పట్టించుకునే స్టేజీలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాగ వ్యవహరిస్తే 2.5 ఏళ్లు పూర్తయింది. రానున్న రోజుల్లో జర్నలిస్టులు మొత్తం తిరుగుబాటు చేస్తారు. ఈ ప్రభుత్వం పతనంగా తప్పదు. ఈ రాష్ట్రంలో ఉన్న 3 మంత్రులు కూడా ఆలోచించాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు 21వ తారీఖు నాడు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణలో ఉన్న జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీల విషయంలో, ఇండ్ల స్థలాల విషయంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్న సందర్భంలో టీయూడబ్ల్యూజే టీజేఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఒక డిమాండ్ పెట్టదలుచుకున్నాం. మేము ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించి, అట్లాగే వాళ్ళకి అక్రిడేషన్లో అర్హులైన వాళ్ళందరికీ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది
జర్నలిస్టులకు న్యాయమైనటువంటి కోరికలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కానీ 2.5 ఏళ్లు గడిచిన తర్వాత కూడా అక్రిడేషన్ విషయంలో జర్నలిస్టులకి కోతలు విధిస్తూ, ఏదైతే రావాల్సినటువంటి అక్రిడేషన్ని కోతలు విధిస్తూ జర్నలిస్టులకి అన్యాయం చేస్తుంది. దీన్ని కూడా పునఃపరిశీలించాలి. అనేక సంఘాలు, ప్రధానంగా TUWA, TJF తన స్పష్టంగా ప్రభుత్వం ముందు పెట్టింది. అర్హులైన వాళ్ళందరికీ జర్నలిస్టు కార్డులు ఇవ్వాలని స్పష్టంగా ప్రభుత్వం ముందు పెట్టింది. దాన్ని పరిశీలించి ఖచ్చితంగా అందరికీ, అర్హులైన వాళ్ళందరికీ కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ముందు డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం, ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 26 ఎకరాల 7 కుంటల ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో, 23 ఎకరాల 7 కుంటల ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో అది జర్నలిస్టులకు కేటాయించడం జరిగింది. ప్రభుత్వం కేబినెట్ ద్వారా ఆమోదించారు. కానీ జర్నలిస్టులకి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమిలో ఈ రోజు ఉన్న ప్రభుత్వం కనీసం పట్టాలు కూడా ఇచ్చే స్థితిలో లేదు. వాటిని ఏదైతే అటుకు మీద పెట్టింది, ఇంతవరకు 2.5 సంవత్సరాలు గడిచినా కానీ ఈ రోజుకి ఇస్తున్నటువంటి ఇండ్ల ప్లాట్లు ఆల్రెడీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ లో గత గవర్నమెంట్ లో ఇచ్చినటువంటి ఆమోదం చెందినటువంటి భూమిని ఈ రోజు దాకా కూడా ఇండ్ల పట్టాలుగా ఇవ్వకపోవడం అనేది శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం, 3 రాష్ట్ర మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉన్నారు, కానీ మా బాధలు ఆలకించేటట్లేరు, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేటట్లేరు. దయచేసి మీ 3 మంత్రులకి విన్నపం చేస్తున్నాం. మా ఖమ్మంలో ఉన్నటువంటి హౌసింగ్ సొసైటీ ద్వారా ఏదైతే కేటాయించిన భూమిలో అందరికీ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ముందు, ఏదైతే రేపు 21 కేబినెట్ జరిగేటువంటి దాంట్లో కూడా ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా మిత్రులారా.